Okay, children, angle. An angle is the union of two different rays having the same initial point. Okay, so an example. So this is a O is initial point. A, B and A two rays. OA one ray, next OB another ray. So two different rays having the same initial point. Two different rays having the same initial point to form a this is the angle. This is an angle. So angle ni ippudu kuda theta tho denote chestam. So angle ippudu kuda theta tho denote chestam. Okay na. So kabatti this is an angle. This is an angle. So angle అనేది ఇలా ఫార్మ్ అవుతుంది. Angle definition. Angle is the union of two different rays having the same initial point. So initial point అంటే చూడమ్మా starting point అన్నమాట, constant point. ఓకే చూడండి. సో ఈ విధంగా ఉంటే ఇది యాంగిల్ ఫార్మ్ చేస్తాను. ఇక్కడ థీటా యాంగిల్, ఇక్కడంతా థీటా యాంగిల్. ఓకేనా. సో నెక్స్ట్ మీకు పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ ఉంది. సో మీకు తెలుసు కదమ్మా, ఫస్ట్ acute angle. ఓకేనా. సో 0 degrees టు చూడండి. సో 0 to 90 బిలో. చూడమ్మా 0 degrees నుండి, సో 0 అంటే 0 డిగ్రీ, 0 యాంగిల్. ఓకేనా. నెక్స్ట్ సో 1 to 89 వరకు ఉంటే 1 డిగ్రీ టు 89 ఉంటే acute యాంగిల్ అంటాం. acute యాంగిల్ అంటే 1 యాంగిల్ ఉన్నా, 2 యాంగిల్ ఉన్నా, 3 యాంగిల్ ఉన్నా, 4 యాంగిల్ ఉన్నా, ఎంత ఉన్నా సరే acute యాంగిల్ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్ ఉంటే రైట్ యాంగిల్. ఓకేనా. ఎగ్జాక్ట్ 90 ఉంటే రైట్ యాంగిల్. చూడండి నెక్స్ట్. సో 91 టు 180 179 అంటే అప్ టు యాంగిల్. ఓకేనా. సో 91 నుంచి ఎగ్జాక్ట్లీ 90 ఉంటే రైట్ యాంగిల్, 91 నుంచి 79 వరకు ఉంటే ఏ యాంగిల్ అంటారు? అప్ టు యాంగిల్ అంటారు. సో ఎగ్జాక్ట్లీ 180 డిగ్రీస్ ఉంటే స్ట్రైట్ యాంగిల్. ఓకేనా. స్ట్రైట్ యాంగిల్. ఓకే. నెక్స్ట్ 180 ఉంటే స్ట్రైట్ యాంగిల్. నెక్స్ట్ 181 టు 359 ఉంటే రిఫ్లెక్స్ యాంగిల్. ఎంతమ్మా? రిఫ్లెక్స్ యాంగిల్. 360 ఉంటే కంప్లీట్ యాంగిల్. ఓకే. సో ఇవన్నీ యాంగిల్స్ కమ్మా. సో 1 to 89. సో 0 డిగ్రీస్ ఉంటే 0 యాంగిల్. ఏంటిది? 0 యాంగిల్. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు, జస్ట్ ఒకసారి మీకు రిమైండ్ చేస్తాను. ఓకేనా. సో అవి యాంగిల్స్ గురించి. సో acute యాంగిల్, obtuse యాంగిల్, రైట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్, కంప్లీట్ యాంగిల్. అవి ఓకే. సో అలాగే యాంగిల్ డెఫినేషన్ దిస్ వన్. సో యాంగిల్ అనేది ఇలా ఫామ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో యాంగిల్ లాగా ఫామ్ చేస్తాం. చూడండి నెక్స్ట్ వన్. సో ఇక్కడ మీకు పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ ఇచ్చారు. పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్. సో పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ ఎన్ని? 2 ఉంటాయి. సో 1 adjacent యాంగిల్. చూడండి adjacent యాంగిల్. If they have common vertex, so common vertex, ఓకేనా, కామన్ ఆర్మ్ ఉంటే దాన్ని ఏమంటాం? ఆ 2 యాంగిల్స్ ఏమంటాం అంటే, సో ఇది ఏ, ఇది బి అనుకోండి. సో ఓ, ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ సి. సో ఇక్కడ 3 రేస్ ఉన్నాయి. ఓకేనా. చూడండి. సో
సో ఎడ్సెంట్ యాంగిల్స్ అంటే టూ యాంగిల్స్ అనేవి పక్కనే సైడ్ బై సైడ్ పక్కనే ఉండాలి. సో టూ యాంగిల్స్ పక్కనే ఉంటూ సో కామన్ వెర్టెక్స్ ఓకేనా, కామన్ వెర్టెక్స్ కామన్ ఆ టూ యాంగిల్స్ కూడా ఇది ఒక యాంగిల్. సో ఈ రెండు యాంగిల్స్ కి ఓకేనా సో 2 పాయింట్స్ అనేవి కామన్ గా ఉండాలి. వన్ ఈస్ కామన్ వెర్టెక్స్, అనదర్ వన్ ఈస్ కామన్ హార్మ్. సో కామన్ హార్మ్ ఇలా ఉంటే ఈ ఏ బి ఏమంటారంటే ఎడ్సెంట్ యాంగిల్స్ అంటారు. సో ఏ కామా బి ఆర్ టూ ఎడ్సెంట్ యాంగిల్స్. ఓకే, సమ్ ఆఫ్ టూ ఎడ్సెంట్ యాంగిల్స్ ఎనీథింగ్ ఎంతైనా అవ్వచ్చు. ఓకేనా, ఇది ఎడ్సెంట్ యాంగిల్స్. సో పేర్స్ ఆఫ్ యాంగిల్స్ లో ఫస్ట్ వన్ ఎడ్సెంట్ యాంగిల్స్. సో ఎడ్సెంట్ యాంగిల్ అంటే కంపల్సరీగా ఎడ్సెంట్ యాంగిల్స్ అంటే సో పక్క నుండే యాంగిల్స్ అని మీనింగ్. సో పక్క ఉంటేనే దానికి టూ ప్రాపర్టీస్ ఉండాలి. ఫస్ట్ వన్ వచ్చి సేమ్ వర్టెక్స్ ఉండాలి, కామన్ వర్టెక్స్, రెండింటికి కలిపి కూడా కామన్ వర్టెక్స్ ఉండాలి. అలాగే కామన్ ఆర్మ్ ఉండాలి. ఇలా కాకుండా ఇలా ఉంది అనుకో, చూడండి ఒకసారి ఇలా ఉంది ఓ ఇక్కడ ఉడికింది చూడండి, ఇక్కడ కామన్ ఆర్మ్ అయితే ఉంది కానీ కామన్ వర్టెక్స్ లేదు. ఈ యాంగిల్ ఎక్కడ ఉంది, కామన్ లో ఇక్కడ ఒక వర్టెక్స్ ఉంది. సో ఇలా ఉంది అనుకో, ఈ రెండు పక్కనే ఉన్నాయి కదా సార్ అంటే ఎడ్సెంట్ యాంగిల్స్ అవుతాయా? అవో, ఇక్కడ ఓన్లీ కామన్ ఆర్మ్ మాత్రమే ఉంది, కామన్ వెర్టెక్స్ లేదు కాబట్టి ఇవి ఎడ్సెంట్ యాంగిల్స్ కావు. సో ఇలా ఉంటే మాత్రమే ఎడ్సెంట్ యాంగిల్స్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్ లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. పెయిర్ అంటే టూ అని అర్థం. పెయిర్ మీన్స్ టూ యాంగిల్స్. ఓకే, రెండు యాంగిల్స్ ఉంటే రెండు యాంగిల్స్ ఉంటే లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటారంటే చూడండి ఒకసారి, సమ్ ఆఫ్ ది టూ యాంగిల్స్ ఈక్వల్ టు 180. సో ఇలా ఉండాలి, సమ్ ఆఫ్ ది టూ యాంగిల్స్ ఈక్వల్ టు 180. సో అలా ఉంటే అట్లా ఉంటామంటే లీనియర్ పెయిర్ యాంగిల్స్ అంటారు. సో ఇక్కడ ఈ రెండు ఏ బి ఇందాక సేమ్ కామన్ ఆర్మ్ ఉంది ఈ టూ యాంగిల్స్ కి. సో కామన్ వెర్టెక్స్ ఉంది. సో దిస్ ఇస్ కామన్ వెర్టెక్స్. సో వీటిని ఏమంటాము, ఎడ్సెంట్ యాంగిల్స్ అని కూడా అనొచ్చు. కానీ ఇందాక దీన్ని లీనియర్ పెయిర్ యాంగిల్స్ అంటారు, ఓన్లీ ఎడ్సెంట్ యాంగిల్స్ అంటారు. సో దీన్ని లీనియర్ పెయిర్ యాంగిల్స్ అనవచ్చు, ఎడ్సెంట్ యాంగిల్స్ అని కూడా అనవచ్చు. ఓకేనా, సో ఏవైనా సరే టూ ఎడ్సెంట్ యాంగిల్స్ ని సమ్ చేస్తే 180 కి ఈక్వల్ అయితే సో దీన్ని లీనియర్ పెయిర్ యాంగిల్స్ అంటారు. ఈ ఓన్లీ ఎడ్సెంట్ యాంగిల్స్ మాత్రమే అవుతుంది. దానికి దీనికి డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. సో సమ్ ఆఫ్ ది టూ ఎడ్సెంట్ యాంగిల్స్ ఎనీథింగ్ ఎంతైనా అవచ్చు, కానీ సమ్ ఆఫ్ ది టూ లీనియర్ పెయిర్ యాంగిల్స్ ఈక్వల్ టు ఆల్వేస్ 180. ఓకే, సో ఇవి పెయిర్స్ ఆఫ్ ఈ రెండు. నెక్స్ట్ ఇంకొకటి ఉన్నాయి కాంప్లిమెంటరీ యాంగిల్స్. నెక్స్ట్ ఇంకో రెండు ఏమన్నా మీకు కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే, చూడండి మా కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏవైనా టూ యాంగిల్స్ ని యాడ్ చేస్తే సమ్ ఆఫ్ ది టూ యాంగిల్స్ ఈక్వల్ టు 90. సమ్ ఆఫ్ ద two angles is 90. ఏ యాంగిల్స్ అయినా తీసుకోండి, టూ యాంగిల్స్, ఆ టూ యాంగిల్స్ ని యాడ్ చేశారంటే సమ్ మీన్స్ యాడ్ చేస్తే ఓకేనా. సో అట్ రిజల్ట్ అనేది సపోజ్ 45 + 45 is equal to 90. సో 45 ఏంటి కాంప్లిమెంటరీ యాంగిల్స్. లైక్ 50 + 40 + 50 is equal to ఏమవుతుంది 90. సో 40, 50 అనే యాంగిల్స్ ఏ యాంగిల్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే, నెక్స్ట్ 35 + 55 degrees is equal both are 90 degrees. సో టూ యాంగిల్స్ యాడ్ చేస్తే 90 degrees. సో ఈ టూ యాంగిల్స్ ఏమంటామంటే కాంప్లిమెంటరీ యాంగిల్ అంటారు. సో మీకు 45 ఇచ్చి సో ఫైండ్ అనదర్ కాంప్లిమెంటరీ యాంగిల్ అని అడుగుతారు. సో అంటే దీనికి ఎంత యాడ్ చేస్తే 90 అవుతుంది, 45 కాబట్టి 45 అవుతుంది అనమాట. ఓకే,
సో 45 ఇచ్చి అనదర్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో 45 60 ఇచ్చారు. సో 60 ఇచ్చారు. 60 ఇచ్చి దీని కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత అవుతుంది 30. సో రెండింటిని యాడ్ చేస్తే ఎందుకంటే 90 అవుతుంది కాబట్టి. సో ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండి. ఓకే, సో నెక్స్ట్ వన్ సప్లిమెంటరీ యాంగిల్స్. నెక్స్ట్ వన్ సప్లిమెంటరీ యాంగిల్స్. చూడండి ఇవన్నీ మీకు తెలిసింది. ఓకే, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. సమ్ ఆఫ్ ది టూ యాంగిల్స్ ఈక్వల్ టు 180. సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజ్ 180. చూడండి, ఏవైనా టూ యాంగిల్స్ యాడ్ చేస్తే 180 ఈక్వల్ అయితే ఆ యాంగిల్స్ ఏమంటారంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఓకే, 60 ప్లస్ 120 ఈక్వల్ టు 180. ఓకేనా, 90 ప్లస్ 90 is equal to 180. ఓకేనా, 10 ప్లస్ 10 degree ప్లస్ 170 is equal to 180. సో ఇవన్నీ కూడా ఓకేనా ఏ యాంగిల్స్ సప్లిమెంటరీ యాంగిల్స్. సో 60 ఇచ్చారనుకో, 60 ఇచ్చి సో ఫైండ్ అనదర్ కాంప్లిమెంటరీ యాంగిల్ సప్లిమెంటరీ యాంగిల్ అన్నారనుకో ఎంత అవుతుంది 120 అవుతుంది. ఎంత అవుతుంది 120. ఓకేనా, సో అది సో ఈ విధంగా మీరు వీటిని ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, ఓకే నెక్స్ట్ వన్. సో ఇప్పుడు మనకి 4 పెయిర్ ఆఫ్ యాంగిల్స్ గురించి సో డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ పాయింట్ బిలాంగ్స్ టు ద యాంగిల్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ పాయింట్ బిలాంగ్ టు ద యాంగిల్. ఓకే, పాయింట్ బిలాంగ్స్ టు ద యాంగిల్ అమ్మా. ఓకే చూడండి, సో ఈ విధంగా ఒక యాంగిల్ ఫామ్ అయింది. సో యాంగిల్ P అనుకోండి, ఓ ఇది ఏ ఇది బి. సో ఇక్కడ యాంగిల్ ఇక్కడ సమ్ యాంగిల్ ఫామ్ అయింది తీటా. ఓకే చూడండి, ఇక్కడ P అనే పాయింట్ ఉంది. సో ఇలా ఉంటే చూడండి, ఈ రేస్ మీద ఉంటే ఈ P అనే దాన్ని ఏమంటే పాయింట్ బిలాంగ్ టు ద యాంగిల్ అంటారు. ఇలా సో ఎక్కడున్నా సరే దీన్ని ఏమంటారంటే ఓకేనా, సో ఈ డయాగ్రామ్ ఏమంటారంటే పాయింట్ బిలాంగ్స్ టు ద యాంగిల్ అంటారు. పాయింట్ బిలాంగ్స్ టు ద యాంగిల్ అని అంటారు. సో ఆన్ ద రేస్ మీద ఎక్కడైనా సరే ఒక పాయింట్ ఉందంటే ఓకేనా, సో దీన్ని పాయింట్ బిలాంగ్స్ టు ద యాంగిల్ అంటారు. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చి ఇంటీరియర్ ఆఫ్ యాంగిల్. సిక్స్త్ వన్ ఇంటీరియర్ ఆఫ్ యాంగిల్. చూడండి, ఇంటీరియర్ ఆఫ్ యాంగిల్ ఓ ఏ బి. సో ఓఏ ఓబితో ఫామ్ అయినటువంటి యాంగిల్ ఇక్కడ. సో ఇంటీరియర్ ఆఫ్ యాంగిల్ ఎక్కడ అంటారంటే చూడండి, సో ఇది జి, ఇదేంటి జి అనే పాయింట్ అనుకున్నారు అనుకో, ఇదేమో యాంగిల్ ఈ రేస్ మీద ఉంటే పాయింట్ బిలాంగ్ టు ద యాంగిల్ అంటారు. ఓకేనా, దీన్నేమో ఇంటీరియర్ ఆఫ్ యాంగిల్ అంటారు. ఇంటీరియర్ ఆఫ్ యాంగిల్ ఏమవుతుందంటే జి. చూడండి, ఎందుకని ఈ ఓబి తీసుకున్నా లేదా ఓఏ తీసుకున్నా ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది అనమాట జి అనేది పాయింట్ అనేది. ఓకే, ఈ రెండింటి మధ్యలో ఉంటే దాన్ని ఏమంటారంటే ఇంటీరియర్ ఆఫ్ యాంగిల్ అంటారు. ఇంటీరియర్ ఆఫ్ యాంగిల్. సో నెక్స్ట్ సెవెంత్ వన్ ఎక్స్టీరియర్ ఆఫ్ యాంగిల్. ఎక్స్టీరియర్ ఆఫ్
యాంగిల్ ఎక్స్టీరియర్ ఆఫ్ యాంగిల్ ఓకే చూడండి ఒకసారి ఎలా తీసుకున్నారంటే సో ఇది O ఇది A ఇది B చూడండి ఇది C అనే యాంగిల్ ఇక్కడ బయట ఉంది ఓకేనా సో దీన్ని ఎక్స్టీరియర్ ఆఫ్ యాంగిల్ అంటారు దీన్నేమో పాయింట్ బిలాంగ్స్ టు ద యాంగిల్ ఇంటీరియర్ ఆఫ్ యాంగిల్ ఎక్స్టీరియర్ ఆఫ్ యాంగిల్ ఓకేనా సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఇంటర్సెప్టింగ్ లైన్స్ and intersecting lines okay intersecting lines okay చూడండి సో ఈ విధంగా ఫామ్ అయ్యే లైన్స్ ని సో ఇంటర్సెప్టింగ్ లైన్స్ అంటారు ఈ విధంగా ఫామ్ అయ్యే లైన్స్ అంటారు ఇంటర్సెప్టింగ్ లైన్స్ ఓన్లీ ఇక్కడ 2 లైన్స్ మాత్రమే ఇంటర్సెప్ట్ చేసుకుంటే ఆ ఇంటర్సెప్టింగ్ లైన్స్ అంటారు ఓకేనా సో 2 కంటే 3 ఆర్ మోర్ లైన్స్ కానీ ఇలా ఇంటర్సెప్ట్ చేసుకున్నాయి అనుకో సో దీన్ని ఏమంటారంటే కాంకరెంట్ లైన్స్ అంటారు కాంకరెంట్ లైన్స్ ఓకేనా కాంకరెంట్ లైన్స్ ఇవి ఇంటర్సెప్టింగ్ లైన్స్ ఇవి కాంకరెంట్ లైన్స్ ఓన్లీ 2 లైన్స్ మాత్రమే ఇంటర్సెప్ట్ చేసుకుంటే వాటిని ఇంటర్సెప్టింగ్ లైన్స్ అంటారు అలా కాకుండా 3 ఆర్ మోర్ లైన్స్ intercepting only one initial point so is called congruent lines intercepting lines congruent lines okay na next one parallel lines so parallel lines చూడండి ఈ రెండు L M are parallel lines L parallel M సో L parallel M అంటే చూడండి ఒకసారి ఈ ఎక్కడ కూడా ఇంటర్సెప్ట్ చేసుకోవు ఎంత దూరం వెళ్ళినా సరే అలా స్ట్రైట్ గానే వెళ్తాయి అన్నమాట సో అలా వెళ్ళే లైన్స్ ఏమంటారంటే ప్యారలల్ లైన్స్ అంటారు ప్యారలల్ సింబల్ దిస్ వన్ ఓకేనా ప్యారలల్ సింబల్ దట్ వన్ సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ సో ఇలాగని this is a perpendicular so perpendicular lines so each one 90 degrees unte so perpendicular L M so L perpendicular M so perpendicular lines so this symbol means each one 90 so no point around the point angle ఎంత ఉందంటే 360 so 4 into 90 equal ఎంత 360 ఓకే మీరు ఎక్కడైనా ఇంటర్సెప్టింగ్ లైన్స్ చూసుకున్నా సరే సో ఎక్కడైనా సరే పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది 360 ఉంటుంది ఎంత ఉంటుందమ్మా 360 ఒకవేళ మీరు సో ఇలా ఫామ్ అయితే సో దిస్ ఇస్ ఏ లీనియర్ పేర్ సో లీనియర్ పేర్ ఆఫ్ ది యాంగిల్స్ సమ్ ఆఫ్ ది టూ యాంగిల్స్ ఎంత 180 ఎంత 180 ఓకేనా అది సో ఇక్కడ 360 ఉంటుంది సో ఓన్లీ ఇలా ఉంటే సో 180 ఉంటుంది సో 90 180 సో ఇది మొత్తం కూడా 180 సో ఇది మొత్తం 360 సో ఇక్కడ కూడా 360 సో ఈచ్ వన్ 90 సో ఇలా ఉంటే ఓన్లీ 90 సో ఇక్కడ 90 ఓకేనా సో ఇవన్నీ యాంగిల్స్ అమ్మా ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ యాంగిల్స్ సో ట్రాన్స్వర్సల్ సో అనదర్ వన్ చాలా ఇంపార్టెంట్ వన్ ట్రాన్స్వర్సల్ చూడండి స్ట్రైట్ లైన్ a straight line which intercept
intercept two or more given lines at different points is called a transversal. Okay, so this is transversal. చూడండి ఒకసారి ట్రాన్స్ఫర్ ఏ స్ట్రైట్ లైన్ విచ్ ఇంటర్సెప్ట్ ఒక స్ట్రైట్ లైన్ అనేది ఇంటర్సెప్ట్ చేస్తే టూ ఆర్ మోర్ గివెన్ లైన్స్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఈస్ కాల్డ్ ఏ ట్రాన్స్వర్సల్. సో ఇలా ఇచ్చారు. సో ఈ విధంగా ఒక 3 లైన్స్ ఉన్నాయి. సో ఈ 3 లైన్స్ ని స్ట్రైట్ గా ఒక లైన్ ఇలా ఇంటర్సెప్ట్ చేసింది. ఈ విధంగా ఇది ఎల్ ఎం ఎన్ అనుకోండి. ఓకేనా? సో ఇది హెచ్, ఇది హెచ్ అనుకోండి. హెచ్ అనే లైన్. ఓకేనా? సో ఇక్కడ లేదా టీ అనుకోండి. టీ మీన్స్ ట్రాన్స్వర్సల్ కాబట్టి టీ అనుకుందాం. టీ చూడండి ఈ విధంగా 3 లైన్స్ ని ఓకేనా స్ట్రైట్ గా 3 డిఫరెంట్ పాయింట్స్ వద్ద. సో ఈ లైన్ ఈ పాయింట్ వద్ద, ఈ లైన్ ఈ పాయింట్ వద్ద, ఈ లైన్ ఈ పాయింట్ వద్ద. సో ఇలా మీట్ అయితే ఇలా ఇంటర్సెప్ట్ చేస్తే ఓకేనా. సో ఇలా ఇంటర్సెప్ట్ చేస్తే సో ఈ టీ ఏమంటారంటే ట్రాన్స్వర్సల్ అంటారు. టీ ఏమంటారమ్మా? ట్రాన్స్వర్సల్. ఓకేనా? ఏమంటారు? ట్రాన్స్వర్సల్. చూడండి ఒకసారి అబ్జర్వేషన్ అండి. ఏ స్ట్రైట్ లైన్ నుంచి ఇంటర్సెప్ట్, ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఓకే, 2 ఆర్ మోర్ లైన్స్, 2 గానీ కంపల్సరీగా 2 గానీ 2 కంటే ఎక్కువ గానీ లైన్స్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్. సో ఈ లైన్ ఒకసారి ఈ లైన్ ఇక్కడ, ఈ లైన్ ఇక్కడ డిఫరెంట్ పాయింట్స్ ఈస్ కాల్డ్ ఏ ట్రాన్స్వర్సల్. సో ఇక్కడ ట్రాన్స్వర్సల్ ఏదంటే టీ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. టీ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. సో ఇలా కూడా చేయొచ్చు. సో ఇలా కూడా చేస్తారు. ఓకేనా? ఇక్కడ మీకు ట్రాన్స్వర్సల్ ఏదైనా డౌట్ రావాలా? ఇది ట్రాన్స్వర్సల్, ఇది ట్రాన్స్వర్సల్. ఓకేనా? సో ట్రాన్స్వర్సల్ అంటే ఇదమ్మా. సో నెక్స్ట్ ట్రాన్స్వర్సల్ లోని ఇంటర్సెప్ట్ అని ఒకటి ఉంటుంది. సో ఇంటర్సెప్ట్ చూడండి ఒకసారి. సో మీరు దీని ఎల్ ఇది ఎం అనుకున్నారు. సో ఈ పాయింట్ ఇది ఏ, ఇది బి అనుకోండి. సో ఏబి ఎక్కడ ఉంటారంటే ఇంటర్సెప్ట్ అంటారు. ఇంటర్సెప్ట్